రహస్య క్రైస్తవులు ఉండడం అనేది అంటే ఒక హైందవ కుటుంబం నుంచి కానీ లేక ఏ పరిస్థితిలో అయినా యేసుక్రీస్తుని నమ్మారు, కానీ వాళ్ళు బయటికి చెప్పలేని స్థితిలో ఉన్నారు. నేను యేసుక్రీస్తు అని నమ్మాను చెప్పలేను. ఎందుకంటే ప్రపంచంలో లేని కల్చర్ మన దేశంలో ఉంది. ప్రపంచంలో సువార్త యేసుని నమ్మిన వాళ్ళ కల్చరు మారలేదు, అట్లా ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కల్చర్ను మార్చే విధంగా మనం చెప్తున్నాం క్రైస్తవులు. ఉదాహరణకి అమెరికా దేశం, రష్యన్ కంట్రీస్లో వివాహం చేసుకుని రింగ్ పెడతారు. ఆడు క్రైస్తవుడైనా రింగ్ పెడతాడు, క్రైస్తవుడు కానైనా రింగ్ పెడతాడు. యేసు నమ్మినవాడు రింగ్ పెడతారు, అంతే. అలాగనే ఆఫ్రికా దేశంలో వాళ్ళ కల్చర్ ఏం మారలా, కానీ మన దేశం వచ్చేవాడికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణకి స్త్రీలు బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రం ధరించడం, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది అసలు ఫాస్ట్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. ఎక్కువ మేము సువార్త చెప్తామని చెప్పి ఇంటింటికి బయలుదేరి ఈ సంచులు వేసుకుని బయలుదేరి అసలు వాక్యం తెలియకుండా బైబిల్లో ఏదో ఒక వాక్యం పట్టుకుని వాళ్ళు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అయితే పాస్టర్ గారు కొంతమంది వెళ్ళి అమ్మ నీ బొట్టు తీసేయాలి అని అంటారు. తర్వాత ఇంకొకటి వెళ్ళి అసలు మంగళసూత్రం కూడా ఉండకూడదు, పరలోక రాజ్యం వెళ్ళడానికి 2 ఆటంకం అని చెప్తాడు. ఆ సంఘములో, ఆ పాస్టర్ సంఘంలో ఈనాడు క్రైస్తవం చూస్తే చాలా మంది తాగుబోతున్నారు. అందరూ కాదు అందరూ చెప్పడం, వ్యభిచారులు కూడా ఉన్నారు కొంతమంది, కొన్ని సంఘాలు. కానీ ఇదే పాస్టర్, ఈ మంగళసూత్రము ఈ బొట్టు తీసేమన్న పాస్టర్, పరలోకానికి వెళ్ళలేదని చెప్పిన పాస్టర్, ఈ సంఘంలో వ్యభిచారుల్ని ఎవడ ఉంటే త్రాగుబోతుంటే వాళ్ళు అయ్యా నువ్వు పరలోకం వెళ్ళవు, నువ్వు త్రాగుడు మానని చెప్పడం, వాళ్ళు చెప్పడు. ఇక్కడ వచ్చి ఇలా మాట్లాడతారు. ఇలా మాట్లాడటం వలన వాళ్ళు భయపడిపోతున్నారు. భర్తకు భయము, సొసైటీకి భయము. తర్వాత ఈ 2 తీసేస్తే విధవరాల కింద లెక్క వాళ్ళలో. ఇప్పుడు మేమున్నాం రక్షణ సైన్యం, మంగళసూత్రం కట్టిస్తాం వద్దాను. మంగళసూత్రం కట్టి పెళ్ళి మా వివాహాలు చేస్తాం. నేను కూడా చాలా వివాహాలు చేశాను డీసీ గారు ఉన్నప్పుడు. మంగళసూత్రం కట్టిస్తాను, ఎందుకంటే పెళ్లి గుర్తుగా కడతారు. మనలో ఈ క్రైస్తవులోని కొన్ని మతస్థులు మంగళసూత్రం కూడా పెట్టనియరు, ఉండనియరు. అయితే మా యొక్క రిలేషన్లో జరిగిన పరిస్థితి చెప్తాను. ఒక పాస్టర్ గారు వచ్చారంట, క్రైస్తవ విశ్వాసించిన ఆమె ఎలా నమ్మిందో మా తండ్రి ద్వారా నమ్మింది అనుకుంటాను, నా బంధువురాలు. యేసు నమ్మిన తర్వాత విగ్రహాలను మానేసింది. ఓకే, అంతా బాగానే ఉంది. ఈమె క్రీస్తు నమ్మింది అని తెలిసి కొంతమంది పాస్టర్ గారు వెళ్ళారు, అమ్మ నీ బొట్టు ఉంటే పరలోక రాజ్యానికి అడ్డు. క్రైస్తవులు ఎవరైనా సరే యేసుని విశ్వాసం ఇస్తే అందుముందు విగ్రహం దగ్గర పెట్టిన బొట్టుని అక్కడ పెట్టదు. ఒక టర్మరిక్, అదొక సైంటిఫికల్గా మంచిదే. అయితే ఇంకొక పాస్టర్ గారు వెళ్ళాడంట, అమ్మ నీ మెడలో నా మంగళసూత్రం తీసేయాలి. ఈమె 2 తీసేసింది. ఓకే, బొట్టు గురించి కొన్ని ఏదో విగ్రహం దగ్గర పెడుతుందని బొట్టు గురించి కొన్ని తీసేయమని చెప్పండి, చెప్పినా అది కొంతవరకు పర్వాలేదు. మంగళసూత్రాన్ని తీసేస్తే కంప్లీట్గా ఆ భర్త చనిపోయినట్టు లెక్క అవుతుంది. మంగళసూత్రం తీసి ఒక మేక ధరించిందండి, క్లోజ్ రిలేటివ్స్. అయితే ఆ భర్త ఎటువంటి వాడు అంటే యాంటీ క్రిస్టియన్, అసలు క్రైస్తవం అంటేనే మంట. ఆయన ఎదురు కూడా ఏ పాస్టర్ కూడా వెళ్ళాడు, భయంకర తిడతాడు. మా నాన్న తిట్టేవాడు.
ఏమయ్యా నువ్వు అసలు యేసుప్రభుని నమ్మేనంటావు, ఏంటో విగ్రహం అంటావు, అయ్యి అంటావు, అసలు మమ్మల్ని ఏమన్నా నిద్రపోవట్లేదు, వీళ్ళందరూ గందరగోళం చేస్తున్నావు, అసలు నువ్వు నీకే ఖచ్చితంగా పిచ్చి పట్టిపోయింది అని. ఆ పిచ్చి నా భార్య కూడా వచ్చింది. అయిన తర్వాత ఆయన రోడ్డు చెప్పాడు తర్వాత ఈ మంగళసూత్రం మెళ్ళ వేసుకోవడం వల్ల. అప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నేను క్రైస్తవునికి వ్యతిరేకము, కానీ నువ్వు మాత్రం గుడికి అలాంటి వెళ్ళు, యేసు గురించి ప్రార్థన చేసుకో, నేను అభ్యక్షణ పెట్టను, కానీ మంగళసూత్రం ఖచ్చితంగా వేసుకో, లేకపోతే నేను చచ్చిపోయినట్లెక్క. ఆమె సస్యమేరా ఉంది, నేను వేసుకోను, ఎందుకంటే పాస్టర్ గారు చెప్పేసాడు నాకు పరలోకం వెళ్ళమని. ఎంత దౌర్భాగ్యుడు చూడండి వాడు. కొంతమంది అలా తయారవుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే మంగళసూత్రం మెడలు లేకుండా ఇప్పుడు రకరకాలుగా ఉన్నారు. పౌలు ఏమన్నాడు, నేను గొర్రెను తీసుకురావడానికి గొర్రె శర్మను కప్పుకొని వెళ్ళాను అంటే డిఫరెంట్గా ఉండి వెళ్ళమని కాదు, అసలు వాళ్ళలాగా ఉండి వెళ్ళొచ్చు కూడా. మంగళసూత్రం వేసుకొని నాకు మంగళసూత్రం ఉంది, పర్వాలేదు. అది ఏమైందంటే ఇట్లా ఎప్పుడైతే ఈ పట్టుబట్టిందో ఆయన ఏం చెప్పాడంటే, నీవు నా కోసం అన్నం పెట్టొద్దు, నా కోసం వండొద్దు, నీ కోసం నువ్వు వండుకో, నేను నాకు వండుకుంటాను, లేదా హోటల్లో తింటాను. అది ఎక్కడో పోతూ ఉంటాడు, క్యాంపులో పోతూ ఉంటాడు. నువ్వు మంచి ఇచ్చినా తాగను నేను. ఎప్పుడు తాగుతానంటే ఆ మంగళసూత్రం, వంకున ఉన్న మంగళసూత్రం, ఆ మేకున్న మంగళసూత్రం తీసుకుని నీ మెడలు వేసుకుంటా. అంతవరకు నీతో నేను మాట్లాడను, నువ్వు పెట్టిన అన్నం తిన్ను, నువ్వు మంచిగా తాగను. ఆమె మొండి. చాలా మంది భాస్కర్ చెప్పేశారు కదా, భాస్కర్, ఎందుకంటే మంగళసూత్రం పరలోక రాజ్యం చేరని చెప్పింది కదా. మంగళసూత్రం అనేది పెళ్లి గుర్తే కదా. అయితే కొంతమంది ఎంత దౌర్భాగ్యంగా తయారయ్యి ఇన్ని రకాల బోధలు చేస్తారంటే దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు, ఎవరిని క్రీస్తు నమ్మకుండా చేసేస్తున్నారు. లేకపోతే చాలా మంది క్రైస్తవులు అయ్యేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. నేను కర్ణాటకలో కూడా ప్రీచింగ్ చేశాను, అక్కడ చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు అసలు మంగళసూత్రాలు బొట్టు అన్ని పెట్టుకుంటారు, గుడికి కూడా వెళ్తుంటారు. అలాగని మేము తోచడమే. ఒక సమయం వస్తే వాళ్ళు ఏది తీసేయాలో ఏది తీయకూడదు వాళ్ళు తెలుసు. నువ్వు వాక్యం చెప్పే ముందు ఈ లేఖనం చెప్పండి, వాడు ఈ లేఖనం ద్వారా వాడు బోధించండి, వాడు బొట్టు వాడే తీసేస్తారు కొంతకాలం. అయితే అలా చేరప్పుడు వీళ్ళిద్దరు పట్టుదల, సంవత్సరాల తరబడి పట్టుదల, కలవలేని పరిస్థితి. వారికి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి పెళ్లి చేసి వెళ్ళిపోయింది, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఆమె పట్టలేదు, ఎవరు పోయింది, పెళ్ళి అయింది. ఈ కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు. అమ్మాయి ఏంటిది, నాన్న చెప్తున్నాడు కదా మంగళసూత్రం వేసుకోనరా, మరి నాన్న ఎట్లా అన్నాడు కదా, అయినా సరే ఇది ఏమైనా సరే తెచ్చినా సరే మంగళసూత్రం వేసుకోండి. ఈ పిల్లోడు ఎంట్రీని తగ్గాడు. ఎందుకంటే ఒక పక్క నాన్న ఇవ్వట్లేదు, ఒక పక్క అమ్మ ఇవ్వట్లేదు. ఏం చేయాలి నేను, ఇంత దౌర్భాగ్యం ఎవరికీ లేదు, ఈ ఇలాంటి పరిస్థితి ఎవరికీ లేదు. చనిపోయాడు. కానీ ఆ పాస్టర్ గారు అలా చెప్పి మంగళసూత్రం తీసేయమని చెప్పిన పాస్టర్ గారిని జైల్లో ఉంచాలి. అలా చెప్పి వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, ఈనాడు కూడా చాలా మంది అలా విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏలూరులో మా దూర బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడా అన్నారంట, ఈ మంగళసూత్రం తీసేయమ్మా, మంగళసూత్రం తీసేయాలని అడిగింది. నువ్వు మంగళసూత్రం తీయొద్దు, అసలు రెండోసారి పాస్టర్ గుమ్మం రానివ్వక, ఎవరైతే మంగళసూత్రం తీసేయమన్నారో వాడిని నీ గుమ్మం తొక్కనివ్వదు, మాకొద్దని చెప్పాను. ఇలా కాబట్టి ఈ కల్చర్ని మనం జాగ్రత్తగా డీల్ చేయాలి, జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేయాలి. బైబిల్ చెప్పి వాళ్ళని క్రీస్తుని నడిపించి, ప్రభువును నడిపించి వాళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తే వాళ్ళు బయటపడతారు, లేకపోతే రహస్య క్రైస్తవులుగానే మిగిలిపోతారు. అది నా ఉద్దేశం.